ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 6వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ శరణమండి. మరి దేవాది దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవాది దేవుడు మన పక్షాన్ని ఉంటాడండి. మరి కార్యములు అనగా నువ్వేదైతే తలబెడుతూ ఉంటున్నావో, ఈ మరి కార్యములు అనగా ఒకవేళ గృహమే కావచ్చు, ఉద్యోగం కోసమే కావచ్చు, లేకపోతే చేతి పని వేద విషయంలో కావచ్చు, దేవత మరి ఏ విషయంలో అయితే మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి అడుగుతూ ఉంటున్నావో ఆ కార్యములను ఆయన సఫలపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు అని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. అట్టి ఆ కార్యములు మరి మన జీవితంలో మరి దేవాది దేవుడు ఫలింపజేయునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. జీవాధిపతి అయిన తండ్రికి స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ప్రతి కుటుంబాలు కూడా గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి ఇదిగో నన్ను మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకుల అధికారులు మంచి వంతు నింపి సరిహద్దుల్లోకి మంచి వంతు నింపండి. దేవా ఆర్మీ జనమంతను కూడా ప్రభా, సైనికులందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇగో తండ్రి, దేశం మీదకి దేశం సమాధానం మీద దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇగో తండ్రి నాయన యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తుంది తండ్రి. యువకులను బట్టి ప్రభా, ఇగో బిడ్డలు మీరు రక్షించుకుని కాపాడు తండ్రి ప్రభా. మీ నీతి మార్గంలో నడిపించి చెడు వేచల నుంచి దూరపరచండి దేవాదిగో నన్ను ప్రభా. విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. బిడ్డలు ప్రభాదిగో తండ్రి స్కూలు తెరిచారు ప్రభా. మరి నాయన బిడ్డలు నాయన చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు మీరే తోడు నడిపించండి ప్రభా. పనికి వెళ్ళే బిడ్డలు కూడా తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి ఆయా చోట్ల సభలు జరుగుతున్నాయి, ఆశ్రమం జరిగించుకోండి దేవా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. చేపల చెరువులు, రైలు చెరువులు, అలాగే కూరగాయల పంటలు, అపరాల పంటలు అన్నింటిని కూడా మీరు ఫలితాలు దయచేయండి. హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. ఎంతోమంది ఎయిడ్స్ బాధతో, క్యాన్సర్తో, కిడ్నీల బాధతో, గుండె బాధతో, థైరాయిడ్ బాధతో, టీవీ బాధతో, మెదడు బాధతో, అయా మూల సంఖ్య వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కడుపులు, కంతులు, పేగు ఇదిగో తండ్రి ప్రభా. యేసునికి స్తోత్రాలు తండ్రి. అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి నాయన ప్రభా. మరి బీపీ, షుగర్లతో బాధపడుతూ ఉన్నారు. అందరికీ కూడా మంచి వాళ్ళతో నింపండి ప్రభా. ఇగో తండ్రి మరి నన్ను జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవా తండ్రి మరి నాయన ప్రభా. మరి రక్షణ లేని రక్షణ దయచేయండి ప్రభా. మరి దేవానికి స్తోత్రాలు ప్రభా. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి ప్రభా. గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి ప్రభా. ప్రతి సేవకుడు, సేవకురాండ్రులు ప్రభా తండ్రి వారి బిడ్డలు, సంఘము, కుటుంబం, పరిచయం అందరినీ కూడా మీరు ఆశ్రయించి దీవించి ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.